తెలంగాణ ఏపీలో వర్షాల సీజన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. బంగాళాఖాతంలో మార్పులకు అనుగుణంగా వాతావరణ శాఖ లేటెస్ట్ గా వెదర్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే భారీ వర్షాలతో తెలంగాణ ఏపీలోని పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. పలు ప్రాంతాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. అయితే వానాకాలం ఫినిషింగ్ టచ్ ఇంకా మిగిలే ఉంది అంటోంది వెదర్ డిపార్ట్మెంట్. తెలంగాణ రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తాజాగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నైరుతి విదర్భ ప్రాంతంలో ఉపరితల చక్రవాత ఆవర్తనం కొనసాగుతోంది. ఇది మరాఠ్వాడా ప్రాంతంలో కొనసాగుతూ సగటు సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తు నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంది. మరో ఉపరితల ద్రోణి తూర్పు విదర్భ, తెలంగాణ, దక్షిణ కోస్తా, ఆంధ్రప్రదేశ్ల మీదుగా బంగాళాఖాతం వరకు వ్యాపించి ఉంది. సముద్ర మట్టం నుంచి 0.9 మీటర్ల ఎత్తులో ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో రాగల 3 రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. తెలంగాణలో ద్రోణి ప్రభావంతో చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గురువారం, శుక్రవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి వానలు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 3 రోజుల పాటు హైదరాబాద్ నగరంతో పాటుగా రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కొన్ని జిల్లాల్లో అయితే ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెదర్ డిపార్ట్మెంట్ తెలిపింది. దీంతో ఇప్పటికీ ముంపులో ఉన్న ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎల్లో అలర్ట్ జారీ అయిన ప్రాంతాల్లో సహాయక చర్యల్ని చేపట్టారు.